తెలంగాణ నూతన గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ నియమితులయ్యారు. వర్మను తెలంగాణ గవర్నర్ గా నియమిస్తున్నట్టు రాష్ట్రపతి భవన్ శనివారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. జిష్ణుదేవ్ వర్మ స్వస్థలం త్రిపుర. ఆయన బీజేపీకి చెందిన వ్యక్తి. 2018-23 వరకు త్రిపుర ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. అదే సమయంలో రాజస్థాన్, సిక్కిం, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మేఘాలయ, మహారాష్ట్ర, అస్సాం, మణిపూర్ రాష్ట్రాలకు కూడా కొత్త గవర్నర్ను రాష్ట్రపతి నియమించారు. అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, దేశంలోని పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు నియమించారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న అర్ధరాత్రి నియామక ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఆ రాష్ట్రాల జాబితాలో తెలంగాణ కూడా ఉంది. తెలంగాణకు కొత్త గవర్నర్ గా త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రి జిష్ణుదేవ్ వర్మను కూడా నియమించారు. ప్రస్తుత సిపి రాధాకృష్ణన్ తెలంగాణ ఇన్ఛార్జ్ గవర్నర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన స్థాయిలో పూర్తి స్థాయి గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మను కూడా నియమించారు. జిష్ణుదేవ్ వర్మ విషయానికి వస్తే ఆయన 1957 ఆగస్టు 15 జన్మించారు. రాష్ట్ర పూర్వ రాజవంశానికి చెందిన జిష్ణుదేవ్ వర్మ రామజన్మభూమి ఉద్యమ సమయంలో 1990లో బీజేపీలో చేరారు. ఆయన గతంలో 2018 నుంచి 2023 వరకు కూడా త్రిపురలోని బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జిష్ణుదేవ్ వర్మ సెపహిట్లా కూడా జిల్లాలోని చరిలం నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు. అయితే జిష్ణుదేవ్ వర్మ మంచి రచయిత కూడా. ఇటీవల తన జ్ఞాపకాలకు సంబంధించి వ్యూస్, రివ్యూస్, మై పోయమ్స్ అనే పేరుతో ఒక పుస్తకాన్ని కూడా విడుదల చేశారు. అయితే గడిచిన కొద్ది రోజులుగా కూడా చర్చ నడుస్తోంది. ఈ ప్రస్తుత ఇన్ఛార్జ్ గవర్నర్ గా ఉన్న సిపి రాధాకృష్ణను ఆయన కేంద్ర పెద్దలను కూడా తనకు ఫుల్ టైం ఛార్జ్ గా ఇటు తెలంగాణతో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా ఉండాలనేది కూడా ఆయన కోరినట్టు కూడా అప్పట్లో కూడా ప్రచారం నడిచింది. ఎందుకంటే సిమిలర్ గా తమిళ కల్చర్ తో పాటు తెలుగు కూడా అలాగే సిమిలర్ కల్చర్ ఉండడం నేపథ్యంతో ఆయనకి కాంటాక్ట్స్ కూడా అంటే బంధువులు కానీ స్నేహితులు కానీ నియర్ బై ఉన్నారు కాబట్టి సో ఫుల్ టైమ్ గా కూడా ఇక్కడ ఉంటానని కూడా ఆయన కేంద్ర పెద్దల ముందర ప్రతిపాదన పెట్టినట్టు కూడా విస్తృతంగా ప్రచారంలో ఉండి, అయితే ప్రస్తుతానికి మాత్రము జిష్ణుదేవ్ వర్మని ఆయనని ప్రస్తుతము తెలంగాణ ఫుల్ టైం గవర్నర్ గా కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. అయితే ఆయన ముందుగా అనుకున్నట్టు 1990s లో ఆయన బీజేపీ పార్టీలో చేరారు రామజన్మభూమి ఉద్యమ సమయంలో. అనంతరం కూడా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు కూడా ఆయన పనిచేశారు. అలాగే ప్రస్తుతము తెలుగు వాళ్ళ నుంచి కూడా ప్రస్తుతం హరిబాబు కిషన్ రావు కూడా ప్రస్తుతం ఆయన సిక్కిం గవర్నర్ గా ఉన్నారు. ఇలా మొత్తం 9 రాష్ట్రాలకు చెందిన గవర్నర్లను కూడా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ప్రస్తుతము ఒక ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఉన్న గవర్నర్ సిపి రాధాకృష్ణను మహారాష్ట్రకు మార్చారు. అలాగే అస్సాం గవర్నర్ గులాబ్ చంద్ కటారియాను కూడా పంజాబ్ కు మార్చి చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ గా కూడా బాధ్యతలు అప్పచెప్పారు. అలాగే లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యను అస్సాం గవర్నర్ గా కూడా నియమించి మణిపూర్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు కూడా ఇచ్చారు. కె కైలాస్ నాథ్ ను పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా కూడా నియమించారు. రాజస్థాన్ కి కొత్త గవర్నర్ గా హరిబాబు కిషన్ రావు బాగ్డే ఉన్నారు. సిక్కిం కి ఓం ప్రకాష్ మాథూర్ ఉన్నారు. జార్ఖండ్ కి సంతోష్ కుమార్ గంగ్వార్, అలాగే ఛత్తీస్గఢ్ కి రామన్ దేకా ఉన్నారు. అలాగే మేఘాలయకి సిహెచ్ విజయ్ శంకర్, మహారాష్ట్రకి ప్రస్తుతం తెలంగాణ గవర్నర్ ఇన్ఛార్జ్ గా ఉన్న సిపి రాధాకృష్ణను మహారాష్ట్ర గవర్నర్ గా కూడా నియమించారు. అస్సాం గవర్నర్ గా లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, మణిపూర్ గవర్నర్ గా లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యకు అదనపు బాధ్యతలు కూడా ఇచ్చారు. పంజాబ్ గవర్నర్ గా కూడా గులాబ్ చంద్ కటారియా, అలాగే చండీగఢ్ లెఫ్టినెంట్ గవర్నర్ గా కూడా గులాబ్ చంద్ కటారియాకు అదనపు బాధ్యతలు ఇస్తూ కూడా అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. సందీప్. శ్రీచరణ్, అంటే ఆయన ఎప్పుడు పదవి బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది? దీనికి సంబంధించి బీజేపీ నాయకులు ఏమనుకుంటున్నారు? అంటే బేసిక్ గా బీజేపీ మనం పలుమార్లు కూడా చర్చించుకున్న పరంగా పార్టీని నమ్ముకొని ఉన్న వాళ్ళకే మొదటి ప్రాధాన్యత కూడా ఇస్తోంది. గతంలో జరిగిన ఉదంతాలు కూడా మనము చూసుకోవచ్చు. కేంద్ర కేబినెట్ కూర్పును కూడా చూసుకుంటే
పార్టీని సిద్ధాంతాన్ని నమ్ముకున్న వాళ్ళకే కూడా ప్రయారిటీ బీజేపీ పార్టీ ఎక్కువ ఇచ్చింది. అయితే 1990s లోనే ఈయన రామ జన్మభూమి సమయంలో కూడా ఆ ఉద్యమంలో కూడా ఆయన బీజేపీ పార్టీలో జాయిన్ అవ్వడము, దాదాపు సుదీర్ఘంగా 34 ఏళ్ల పాటు బీజేపీలోనే కొనసాగడంతో పాటు ఆయనకి గతంలో కూడా ఉప ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. సో అయితే ఇప్పుడు ఆయనకి ఒక రాజ్యాంగబద్ధమైన పదవి కూడా కట్టబెడుతూ కూడా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతానికి అయితే కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉంది కాబట్టి బీజేపీ వాళ్ళు కేంద్ర పెద్దలు ఏ డిసిషన్ తీసుకున్నా కూడా హర్షిస్తారు. ఎలాంటి ప్రస్తుతానికైతే వారి తరఫు నుండి ఎలాంటి కామెంట్స్ అయితే రాలేదు. అయితే ప్రస్తుతం ఉన్న సిపి రాధాకృష్ణన్ ఇమీడియట్ గా మహారాష్ట్ర చార్జ్ తీసుకున్న వెంటనే కూడా ఇక్కడ జిష్ణుదేవ్ వర్మ కూడా ఇక్కడ వచ్చి బాధ్యతలు తీసుకుంటారనేది కూడా రాజ్ భవన్ వర్గాలు వెల్లడించాయి. సందీప్, థ్యాంక్ యూ శ్రీచరణ్.